తప్ప ఎప్పుడూ లేనిది ఏమిటని అనిపించి ఒకసారి మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచి అన్నారట, అయ్యా ఈరోజు వంట ఎవరు చేశారండి మీ ఆశ్రమంలో అని అడిగారట. అయ్యా ఎప్పుడు కూడా చేశాయని ఈరోజు ఎలా పెట్టారండి, అందువల్ల ఒక ఆడావిని తీసుకొచ్చి స్పెషల్గా పెట్టించామండి ఈరోజు అన్నారట. అయితే ఆవిడని పిలిపించారు. వెంటనే, అమ్మ నేను ఏమి అనను, నేను ఒక్క మాట అడిగితే చెప్పమ్మా అన్నారట. చెప్పండి అయ్యా అన్నారట. అంటే నువ్వు వంట చేసేటప్పుడు ఏ మనస్తత్వంతో వండావో కొంచెం నాకు చెప్పమ్మా అని అడిగారట. అడిగితే ఆవిడ కొంచెం భయపడుతుంటే ఏం భయపడక నేను ఏమన్నావు, ఉన్నట్టు చెప్పంటే ఆవిడ అన్నదట, అయ్యా వంట చేస్తున్నంత సేపు చూస్తుంటే ఇక్కడ మంచి మంచి వెండి సామాన్లు బంగారు సామాన్లు అవి ఉన్నాయండి, అవి దొంగతనం చేసేస్తే బాగుంది, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళిపోతే బాగుండు ఆ దృష్టితోనే వంట చేశానండి అన్నదట. ఓహో అది సంగతి, అందుకేనమ్మా నువ్వు ఆ దృష్టితో వంట చేయడం వల్ల ఆ ప్రభావం ఈ తిండిలో పడింది, ఈ తిండి నా కడుపులోకి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన వచ్చిందమ్మా అని చెప్పి చెప్పారట. ఇది యథార్థం అండి, భగవద్గీత చదవండి, అందులో కూడా ఉంది ఇదే సిచ్యువేషన్. యుక్తాహార విహారస్య అంటాడు ఆయన. ఆహారం ఎలా ఉండాలి, విహారం అంటే ఏమిటో ఉందండి మనకి భగవద్గీతలో ఉంది. భగవద్గీత 14వ అధ్యాయం మీరు చదివారనుకోండి, ఏ ఆహారం ఉంటే ఎలాంటి అలవాట్లు వస్తాయి, సాత్విక ఆహారం అంటే ఏమిటి, రాజసిక ఆహారం అంటే ఏమిటి, తామసిక ఆహారం అంటే ఏంటో ఉంది. దాని గురించి మనకు క్లియర్గా. అందువల్ల ఆహారం తినేటప్పుడు కూడా మంచి ఆహారం తీసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అందుకే దీక్ష చేసే వాళ్ళకి ఇంట్లోనే తినండి. ఎందుకంటారంటే ఆ వండే ఆవిడ సాక్షాత్తు నా భర్త భగవంతుడి యొక్క మాలలో ఉన్నారు కనుక నేను భగవంతుడు పెడుతున్నానని వండుతుంది ఆవిడ. అదే హోటల్కి వెళ్ళేవాడికి అలా వండుతాడేంటి వాడు, ఏదో 5,000 తింటుంటాడు, పక్కన వస్తుంటాడు, అక్కడే ఊపుతుంటాడు, అక్కడే ఊపి చేస్తుంటాడు. వాడికి ఏంటంటే వాడికి శ్రద్ధ కాదు, వాడు ఏదో డ్యూటీ, డబ్బులు వస్తాయి కనుక వాడు డ్యూటీ చేయాలి కనుక వాడు ఎలా పడితే అలా వండుతాడు. కానీ ఇంట్లో అలా ఉండరు కదా, చాలా భక్తితో శ్రద్ధతో వండుతారు కనుక ఆ తినే తిండికి పవిత్రత ఉంటుంది, తద్వారా మన ఆలోచనలో పవిత్రత ఉంటుంది, తద్వారా మనం తరిస్తాం. అందుకే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మాత్రమే తరిస్తారని గుర్తుపెట్టుకోండి, ఇంకొక దేశంలో ఎవరు తరించడానికి లేదు. అలా తరించాలంటే వాడు మన సనాతన సంప్రదాయం తెలుసుకున్నవాడు అయితేనే తరిస్తాడు. మీకు హిట్లర్ తెలుసు కదా, హిట్లర్ పేరు విన్నాం కదా. వాడు చచ్చిపోయేటప్పుడు ఇదే భారతదేశంలో చివరికి నా శవాన్ని పూడ్చిపెట్టేటప్పుడు 2 చేతులు బయట ఇలా పెట్టండి అన్నాడట. 2 చేతులు ఏమిటి, ఆ డొక్కులు పెడతారు కదా వాళ్ళ బాక్స్లో. దరిద్రం ఏమిటంటే పంచభూతాలు కూడా పూర్తి కలపరు వాళ్ళని. నిజానికి శరీరం అనేది ఆ భూమి మీద పడాలి, దాని మీద మట్టి పడాలి. వీళ్ళు శరీరం బాక్స్లో పెట్టుకొని శరీరానికి మట్టి కూడా అంటారు ఎవరు, అదే ఇక్కడ సంప్రదాయం. అసలు పంచభూతాలతో వచ్చిన శరీరం పంచభూతాల్లో కలిసిపోవాలి యథార్థంగా. అందుకే మనం మట్టిలో కలిసిపోయి చివరికి ఎముకలు కూడా మిగలవు, మొత్తం ఇదైపోతాయి. కానీ వాళ్ళకి అలా కాదు, మళ్ళీ 10 సంవత్సరాలతో తీస్తే కుళ్ళుకొని శరీరం కనబడుతుంది బయటికి వాళ్ళు. అందువల్ల చేతులు 2 బయటికి పెట్టండి అన్నారట. ఎందుకండి అన్నారట, ఈ లోకంలో ఒక మనిషి పుట్టిన తర్వాత ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు పొందినా, ఏమి చేసినా చివరికి ఏమీ రావు, ఉత్తి చేతులతో వెళ్ళవలసిందే అన్నాడట. అది ఎక్కడ తెలుసుకున్నాడు, ఇన్ని దేశాలు జయించి వచ్చి భారతదేశంలో తెలుసుకున్నాడట ఆ సత్యాన్ని. ఇక్కడ మాత్రం తెలుసుకున్నాడట. గొప్పతనం చూడండి, ఇక్కడ మాత్రం తెలుసుకున్నాడు. నేను మంచి బట్టలు వేసి మంచి స్టైల్ కటింగ్ కొట్టి మంచిగా రెడీ అయ్యాను అనుకోండి, నేను ఎంత రెడీ అయ్యానో నా పక్కన ఒక 3 ఇలా బొట్లు పెట్టుకొని చక్కగా ఒక స్వామీజీ వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఆయనకు ఉన్నటువంటి ఆకర్షణ కానీ ఆయనకున్న తేజస్సుగా నాలో రాదు. ముందు ఆయనకే దండం పెట్టాలనిపిస్తుంది. నన్ను చూస్తే ఎంత స్టైల్గా ఉన్నా సరే, చూస్తే మంచి స్టైల్ కూడా అంటారేమో తప్ప కానీ నాకు దండం పెట్టడం కానీ అది ఇంకోటి అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే ఆయనలో ఆకర్షణ ఉంది. కృష్ణ అంటే ఏమిటి, కృష్ణుడి యొక్క నామం కృష్ణ అంటే ఆకర్షణీయుడు. కృష్ అంటే ఏమిటి, ఆకర్షించేవాడు ఆయన. నిరతిశయ ఆనందం. కృష్ణుని పట్టుకుంటే ఏమొస్తుందంటే మనకి నిరతిశయ ఆనందం. అది కొంతకాలం ఆనందం కాదు, ఎల్లప్పుడూ ఆనందంతో ధరించిపోతూ ఉంటామట మనం. అంత ఆనందాన్ని ఇచ్చేవాడు కనుక అని కృష్ణుడు అని పేరు పెట్టారు. ప్రతి దానికి కూడా మన దాంట్లోని ఒక అర్థం ఉంది. అందుకే బ్రతికితే హిందూగా బ్రతుకుతాం. పైపెచ్చి ఇంకోటి ఏమిటి, మతం మారడం అంటే పాపాన్ని మూట కట్టుకోవడం, నరకానికి వెళ్ళడం అని అర్థం. అందువల్ల మతం పొరపాటు మారకూడదు. ఎవరైనా మారితే కనీసం అని వాళ్ళకి చెప్పాలి, అలా కాదురా అని. నా బాధ అంతా ఏమీ కాదు, ఎవడో పనికి మాలిన వాడు వచ్చి 4 మాటలు చెప్పితే నిజమనుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అందులో అలాంటప్పుడు మాట్లాడే దగ్గరికి వచ్చి, అయ్యా ఇలా అంటున్నారు, అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఏంటి మాకు కొంచెం వివరించండి అంటే మేము చెబుతాం. ఒక్కటి చెప్తానమ్మా, భగవంతుడికి మన కష్ట సుఖాలకి ఎటువంటి సంబంధం లేదు. యథార్థం చెప్తున్నాను. ఈ రోజున సాయిబాబు పూజిస్తే మంచి కోటీశ్వరం అయిపోతా అన్నాం అనుకోండి, వీడు పచ్చి దొంగ అని చెప్తున్నాను. నేను పచ్చి దొంగ అని అర్థం. ఎందుకో తెలిసే, బాబాని పూజిస్తే కోటీశ్వరుడు అయిపోతాడా అంటే, బాబా కోట్లు కూడా అక్కడ కూర్చున్నాడు. ఆయన సాధువు, ఆయన తరించిన మార్గం చెబుతారు తప్ప కానీ కోట్లు ఇచ్చే మార్గం చెప్పడు. కోట్లు ఇచ్చే మార్గం చెప్తున్నాడంటే పాడైపోరని అర్థం. గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తి ఏం చేస్తారో తెలుసండి. విష్ణుమూర్తి ఏం చేస్తారో అనుకుంటున్నారు, ఎన్ని సంపదలు వచ్చినా సరే వాడికి పెట్టే పరీక్ష ఏమిటంటే చివరికి మొత్తం అన్ని ఊడ్చేస్తూ ఉంటాడట. అన్ని ఊడ్చేస్తే చివరికి వీడు నన్ను పట్టుకొని తరిస్తాడా, లేకపోతే సంపద పోయిందని చెప్పి ఏడుస్తూ మతాలు మారిపోతాడా అని.
గుర్తుపెట్టుకోండి, ఊర్చేయాలి, ఊర్చేస్తేనే ఇది అవుతుంది. ఎందుకంటే సంపద ఉంటే భగవంతుడి మీద రాదు. యాదవులందు పాండు సుతలందు నాకు మోహ విత్తేజం చెయ్యవయ్యా, ఘనసింధువు చేరుడు గంగభంగి అనిసము నీ పాద మదీయ అనిసర బుద్ధి కలిగించవయ్యా అని అడిగారు. ఎవరు? కుంతీదేవి అడిగింది. నాకు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యమయ్యా. అయ్యా వాళ్ళ ఎందు నాకు మోహం లేకుండా చెయ్యు, ఆ యాదవులంది కానీ పాండవుల ఎందు కానీ, ఎందుకంటే వాళ్ళ మీద మోహం ఉండిపోయిందా, నేను తరించలేను. ఘనసింధువు చేరుడి గంగభంగిని అనిసము నీ పాద మదీయ. చూసారు ఎంత గొప్పగా చెప్పింది ఆవిడ. ఘన సింధువు చేరుడు గంగభంగి. ఎలాగైతే సముద్రాన్ని గంగ మొత్తం అన్ని నదులన్నీ కూడా వెళ్ళి ఎలాగైతే గంగానది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అలాగా నాలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మను కలిసేటువంటి ప్రయత్నానికి వెళ్ళాలి తప్ప కానీ ఈ వీళ్ళ ఎంత మోహం పెట్టుకొని పాడైపోకూడదయ్యా అని అడిగింది ఆవిడ. ఎంత గొప్ప మాట చూడండి. హిందువుగా మనకు మెయిన్ ధర్మం ఏంటో తెలుసండి. బ్రతకడం గొప్ప కాదండి. బ్రతకడం గొప్ప చెప్పండి ఎవరైనా అన్నారనుకోండి, అమ్మ గొప్ప కాదండి, భలే చెప్తారని, ఎన్ని కష్టాలు పడాలని అంటారు. చావడం గొప్ప నా దృష్టిలో. బ్రతకడం గొప్ప కాదండి, ఎలాగైనా బ్రతకొచ్చు, ఏమీ లేకపోతే అడుక్కొని తినాలని బ్రతకొచ్చు. కానీ చావడం ప్రధానం అండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వలు వెళ్ళిపోయినాడు వెంట రాదు, లక్షాధికారి అయిన లవణమన్నమ కానీ మెరుగు బంగారంపు మెంగబోడు, విత్తనమార్జనంపు చేసి విర్రవీగుడు కానీ కూడబెట్టిన సొంపు కురవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మంబులు చేయక తొదకు దొంగలకి దొరకవును తేనె చుట్టీగలు ఇయ్యవా తిరువనకును భూషణ వికాస శ్రీధర్మ పుణ్యవాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అన్నారు. ఎంత గొప్ప మాట అండి అది. తల్లి గర్భము నుండి ధనము తేడేవాడు. వచ్చామని ఏమి తెచ్చామని మనం? ఏమీ తేరాదు. వెళ్ళిపోయినాడు వెంట రాదు. పోనీ వెళ్ళిపోతాం పట్టుకుపోతాం, వచ్చి జన్మ ఉందా మనకు? ఖచ్చితంగా జన్మ ఉందండి. అనేక జన్మలు మనకు ఇంకా ఉన్నాయి, జన్మలు ఉన్నాయి కదా. పోనీ ఈ జన్మలో ఎలాగ ఉండిపోయింది కదా, సంపాదించాను కదా, మూట కట్టుకొని పోదామంటే అలా లేదే. కాయవి వీడి జీవుడతి కంపిత చిత్తత లేగుచుండవు నాయనా అంచు ఏర్చిన నందన నందులైన కానీ దోయిని బాష్పముల దొక్క మహాముదు సొచ్చు పత్నియను కాయవి వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. నువ్వు ఏమి చెయ్యి, నీ భార్యను పిల్లలను కూతురను కొడుకను సంపదలు ఏమి రావు, మరి ఏమొస్తాయి? చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. పాపం అనలేదు. పాపం అంటే బాగుందని చెప్పి కర్మ అన్నారు.